ఏకాదశి ఉపవాసాన్ని అసలు ఎలా చేయాలండి? ఎవరు చేయాలి అని అంటే, ఏకాదశి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా సంవత్సరంలో 24 ఏకాదశులకి ఎప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు మనకి ప్రతి 200 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది కదా. అధిక మాసం వచ్చినప్పుడు కూడా కలిపితే వెరస 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశ్యాం నిరాహార్యం అంటే ఆహారాన్ని స్వీకరించకుండా ఉండేందుకు. అంటే ఏమిటండి అంటే, శరీర మాధ్యం కడుధర్మ సాధనం. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మనము ఉపవాసం ఉండాలి. ఉప అంటే దగ్గర, ఆవాసము అంటే, ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. అంటే భగవన్ నామంలో, నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని చేస్తూ నిరంతరము ఆ నామన్నే పట్టుకుంటూ ఆ నామాన్నే చేస్తూ మనం ఏ పని చేస్తున్నా కానీ అంతే భగవంతుడికి నేను దగ్గరగానే ఉన్నాను, భగవంతుడు నాలోనే ఉన్నాడు, నేను భగవంతుడితోనే ఉన్నాను. భగవంతుడు ఏ పని చెప్తే ఆ పనిలో, అంటే ఉదాహరణకి ఏదో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉంటాయి కదండి, వారు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ ఆ కార్యక్రమం అంటే అవన్నీ మానేసేసి ఏదో ఒక ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఆ ఉద్యోగం ఏదైతే నిర్వర్తిస్తున్నారో ఉద్యోగ బాధ్యతని దాన్ని విస్మరించి నామాన్ని చేయమని చెప్పలేదు. మధ్యలో కొత్త సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో కూడా చేస్తున్నాను. నా భక్తుడు చూడు ఎంత చక్కగా మనసులో అంతా కూడా నన్నే నింపుకున్నాడు, నా నామాన్నే చేస్తున్నాడు అని ఆ విష్ణుమూర్తి సంతుష్టుడవుతాడట. అంటే ఏకాదశి అంటే శరీర మాధ్యం కడుధర్మ సాధన. ఇందాకే నేను చెప్పాను, మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉపవాసం ఉండటం. ఉండగలిగితే పూర్తిగా ఉపవాసం ఉండటం. లేని పక్షంలో ఏదైనా సరే ఫలహారాన్ని అంటే పండ్లు పాలు ఇలాంటివి తీసుకొని సాధ్యమైనంత వరకు పచనం చేసినవి తినద్దర్రా అంటూ ఉంటారు. అంటే మన పూర్వీకులు ఏది చెప్పినా కానీ ఎందుకు చెప్పారు అని అంటే మన ఆరోగ్యం కోసమే. మనము నిరంతరము కూడాను ఏదో ఒక ఆహారాన్ని స్వీకరిస్తూనే ఉంటాము. ఉదయం లేచిన తర్వాత ఏదో కాఫీ టీ పాలు ఎవరి అలవాట్లు వాళ్ళ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటారు, మధ్యాహ్నం లంచ్ అంటారు, ఈవినింగ్ స్నాక్స్ అంటారు, నైట్ డిన్నర్ అంటారు, మధ్యలో ఫ్రూట్స్ అంటారు, ఇంకా ఒకటేంటి ఇవన్నీ ఎవరు తింటూ ఉంటాం, తాగుతుంటాం, ఇలా అన్ని చేస్తూ ఉంటాం కదా. అంటే లోపల ఏదోటి తింటూ తాగుతూ ఉండటం వల్ల మన మిషన్కి కూడా, అంటే ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకుందాం, ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు, మధ్య మధ్యలో షట్ డౌన్ చేస్తారు. ఎందుకు షట్ డౌన్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేందుకు గాను షట్ డౌన్ చేస్తారు. అదే విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి గనక ఈ విధంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి ఆరోగ్యం అంతా కూడాను చక్కగా ఉంటుంది. అందుకు మనకి పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిది మన ఆయుర్వేదం చెప్పే మాట కూడా అదే. అంటే నెలకి 2 రోజుల పాటు ఒక 15 రోజులకు ఒక్కసారి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, ఈ విధంగా ఉపవాసం ఉన్నట్లయితే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా మేము ఉండలేవండి అని పక్షంలో గనక వారు ఏదైనా సరే ఈ సగ్గుబియ్యం లాంటివి చేసుకొని తినచ్చు. ఇక మరి చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా మందులు తీసుకుంటారు కదా, చూసారా అండి, అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఇవాళ చాలా మందికి ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య. అటువంటి వాళ్ళు అంటే ఔషధ సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మినహాయింపు ఉంది. వారు ఏదైనా సరే వారి శరీరం నిలబడేందుకు కానీ రోజు తిన్నంత కాకుండా కొద్దిగా తగ్గించి మితంగా ఆ మందులు వేసుకుంటున్నందుకు గాను కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండవచ్చును. కానీ సాధారణంగా మటుకు పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, పూర్వపు పరిస్థితిని గమనించినట్లయితే 8 నుంచి 80 ఏళ్ల వరకు ప్రతి వారు కూడా ఏకాదశి అనేటటువంటిది చేయాలి, వారి ఆరోగ్య రీత్యా అని చెప్పారు. కానీ నేటి కాలమాన పరిస్థితులను బట్టి అందరికీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆహారం స్వీకరించాలి. స్నానం కుదిరితే ఏదైనా సరే ఒక నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళటం, నదీ స్నానం చేయటం అనేటటువంటిది ఉత్తమమైనదిగా పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇక దానము అంటే మనం ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉంటాం కదా. ఉదాహరణకు మన ఇంట్లో ఒక 5గురు ఉన్నారు అనుకుందాం. 5గురు ఉన్నప్పుడు ద్వాదశి రోజున మటుకు పారాయణ అనేటటువంటిది మనకి ఈ ద్వాదశి గడియలు వెళ్ళిపోక మునిపే చేయాలి. దాని గురించి మనకి అనేక కథలు కార్తీక పురాణంలో గతంలో కూడా మనం తెలుసుకున్నాం. ఈ ద్వాదశి గడియలు వెళ్ళిపోయిన తర్వాత చేసినట్లయితే ఏకాదశి పుణ్యం అంతా కూడా పోతుంది అని చెప్తారు. ఆ మాట చెప్పకపోతే మనం ఏం చేస్తాము,
అయ్యో ఏకాదశి పుణ్యం పోతుందిట, ద్వాదశి లోపల తినేయాలనుకుంటాం. లేకపోతే గనక ఈ పని ఉంది ఆ పని ఉంది అని స్కిప్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకేమైతుంది, బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే ముందు రోజు అంతా కూడా ఆహారం లేదు కాబట్టి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా ఆహారాన్ని స్వీకరించండి అని చెప్పటంలో కూడా ఉన్నటువంటిది ఆయుర్వేదము. ఆరోగ్యము అంటే మన ఆచారాలే పక్కనే మన ఆరోగ్యం, అంటే మన ఆరోగ్యం కోసం చెప్పినటువంటివే మన ఆచారాలు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము. దానం అంటే 5గురు మన ఇంట్లో ఉన్నారనుకుందాం. ఉన్నప్పుడు 5గురు కూడా ఏకాదశి ఉపవాసం ఉన్నారు కదా. ఉపవాసం ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఈ 5గురికి సరిపడినటువంటి ఆహారం అంతా కూడా ఏకాదశి రోజు మిగిలింది కదా, ఆ 5గురికి ఎవరికైనా సరే కుదిరితే పెడతాం. లేని పక్షంలో ఒక్కరికైనా సరే ఏదో ఒకటి మన దగ్గర ఉన్నటువంటి ఇటు ఆ అన్నానికి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే మన ఏ పండో ఫలహారమో ఏదైనా సరే ఏదో ఒక దానం అనేటటువంటిది చేసి ఆ తర్వాత మనం భోజనం చేయాలి. ఇక ఈ రోజున చేసేటటువంటిది ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా అత్యంత ఫలప్రదము. ఈ విధంగా ఏకాదశిని ఎవరైతే చేస్తారో వారికి జన్మరాహిత్యము అనేటటువంటిది ఉంటుందని పెద్దలు చెప్పే మాట. దానితో పాటుగా ఇటు ఇహమునందు అటు పరమునందు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే మరి ఏమండి, అన్నం ఎందుకు తినకూడదు, అన్నాన్ని ఎందుకు తినద్దంటున్నారంటే, అన్నానికి భిన్నంగా ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగా ఔషధ సేవకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, బాలింతలు కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. మరి వాడు కూడా సాధారణంగా అన్నానికి భిన్నంగా తింటూ ఉంటారండి, గమనిస్తూ ఉంటాం. ఎందుకని అని అంటే గనక ముర అనేటటువంటి రాక్షసుడు ఈ అన్నము ఏదైతే ఉంటుందో బియ్యము దాంట్లో ఉంటాడట. అందుకని చెప్పి ఈ అన్నాన్ని మటుకు స్వీకరించకూడదు అని. అసలు ఏకాదశి అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 1 మనస్సు. ఈ 11 కూడా నీకే అర్పిస్తున్నాను స్వామి అని చెప్పటానికి చేసేటటువంటి వ్రతమే ఏకాదశి వ్రతము. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి. స్వస్తి.